హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రిలీ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. విశ్వంబర మూవీ నుంచి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. మరి అది చిరంజీవి అభిమానులకి గుడ్ న్యూస్ అవుతుందా, బ్యాడ్ న్యూస్ అవుతుందా అని వీడియో చివరిలో మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇది గుడ్ న్యూస్ అనుకుంటారా, బ్యాడ్ న్యూస్ అనుకుంటారా? కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా విషయంలోకి వెళ్తే ఏంటంటే, జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్లు ఒక్కొక్కసారి సినిమాలకి మారుతూ ఉంటారు కదా. సడన్గా రీసెంట్గా కూడా చూసుకున్నాం మనం ఒక సినిమాకి, పెద్ద సినిమాకే సడన్గా మ్యూజిక్ డైరెక్టర్ టక్కన దేవిశ్రీ ప్రసాద్ మారిపోయాడు అనమాట. సో అలాగా ఇంకా ఇప్పుడు విశ్వంబర సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా అనేటువంటి సంకేతాలు మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే మరి విశ్వంబర మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఎవరయ్యా అంటే కీరవాణితో కూర్చొని చిరంజీవి గారు ఇంట్లో మంచి మంచి జనరల్గా సంగీతము ఇవన్నీ ఎలా ఉంటాయంటే, పాత సినిమాల్లో మ్యూజిక్ సిట్టింగ్స్ అనేవి ఉండేవన్నమాట. ఆ రోజుల్లో ఏంటంటే కూర్చొని ఒక డైరెక్టరు అంటే పెద్ద హీరోలు అయితే వాళ్ళు కూడా కూర్చొని మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నాకు ఇలా ట్యూన్ కావాలి అని చెప్పి ట్యూన్ కట్టించుకుని వాళ్ళు కంపోజ్ చేసుకునే వాళ్ళు అనమాట. సో అందుకనే ఈ కీరవాణి ఒకప్పటి నుంచి వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో అలాగా చిరంజీవి గారితో కలిసి కూర్చొని కొన్ని ట్యూన్స్ చేశారు. పాటలు కూడా అయిపోయినాయి, రికార్డింగ్ కూడా అయిపోయింది అని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మరి కీరవాణి గారిని తీసేయడం ఏంటి ఈ సినిమాలోంచి అనేటువంటి వార్త మాత్రం ఖచ్చితంగా అభిమానులను అయితే కొంచెం కలవరపాటుకు గురి చేస్తుంది. ఎందుకంటే కీరవాణి మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా, ఆస్కార్ అవార్డు విన్నర్. ఓకే, 666, బాహుబలి, పెద్ద పెద్ద సినిమాలు మన ప్రపంచ దేశాల్లో మన సినిమా సంగీతం కీర్తి తారస్థాయికి చేరిపోయింది రెహమాను, కీరవాణి ఇలాంటి వాళ్ళందరి వలన. మరి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని తీసేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెడుతున్నారా విశ్వంబర టీం వాళ్ళు అనేటువంటి న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఏంటంటే సాంగ్స్ అయితే మొత్తం అయిపోయినాయి. జనరల్గా కొన్ని సినిమాలకి ఎలా ఉంటుందంటే, సాంగ్స్ ఒకళ్ళు కంపోజ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొకళ్ళు కంపోజ్ చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకు ఉండేటువంటి బిజీ టైంలను బట్టి సాంగ్స్ కంపోజ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి టైం ఉండకపోవచ్చు. లేదు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటుంటారు, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. సో వాళ్ళ సాంగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వాళ్ళు టాప్ ఉంటారు. అలాగా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి విశ్వంబర యూనిట్ ఒక షాకింగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఏంటి అంటే, ఆ పర్టికులర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి హనుమాన్ తర్వాత మిరాయి సినిమాలకి మ్యూజిక్ అందించినటువంటి, ఎందుకంటే మైథలాజికల్ సినిమాలు కదా అవి. సో దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి హరి గౌరవ్ చేతిలో ఈ సినిమా పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారని కొంత న్యూస్ ఉంది. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి కొంత న్యూస్ ఉంది, ఏదైతే తెలియదు కానీ. ఎందుకంటే అది మైథలాజికల్ సినిమాలకి ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో అది మరి కీరవాణి ఇవ్వలేడా, మరి ఎందుకు తీసేశారు అంటే అలా కాదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు చాలా బిజీగా ఉండి కొన్ని తీసుకోలేనప్పుడు వాళ్ళు ఏంటంటే అవి వేరే వాళ్ళ చేతికి ఇవ్వడానికి ఒప్పుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగా ఇప్పుడు సాంగ్స్ వరకు నేను చేస్తాను, మీరు ఆర్ఆర్కి ఎవరన్నా చూసుకోండి అని చెప్పి కీరవాణి అని ఉండొచ్చు. లేదు, కీరవాణి బిజీగా ఉన్నాడు కాబట్టి, మరి ఇది మైథలాజికల్ సినిమాకి హనుమాన్కి మిరాయికి మంచి బ్రహ్మాండంగా మ్యూజిక్ అందించాడు కాబట్టి మరి ఆ హరిగౌరికి ఒకసారి ఇచ్చి చూద్దాము. ఎందుకు అంటే ఇది జనరల్గా రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్ తోటి చిరంజీవి గారు మళ్ళీ ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ పాత చరిష్మా అనేది తీసుకొచ్చారనమాట. సో దాని తర్వాత వస్తున్నటువంటి సినిమా ఇది కాబట్టి కొంత డెఫినెట్గా వాళ్ళ మీద ప్రెషర్ అనేది ఉంటుంది, డైరెక్టర్స్ మీద కానీ తర్వాత మేకర్స్ మీద ఖచ్చితంగా. ఎందుకంటే అభిమానుల్ని అప్సెట్ చేయకుండా ఉండటం కోసం ఆల్రెడీ దీని మీద కొంత నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే సినిమా డిలే అవుతా పోతుంది, ఇంకెన్ని రోజులు డిలే అవుతుంది అని చెప్పేసి. డిలేకి కారణం కూడా గ్రాఫిక్స్ సరిగ్గా చేయట్లేదని చెప్పేసి, విఎఫ్ఎక్స్ అయిందా అవ్వలేదా కూడా ఇంకా అర్థం కాలేదు. కానీ రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, హాలీవుడ్ సంస్థకి దీనికి సంబంధించిన గ్రాఫిక్స్ ఇచ్చారు, అవన్నీ అయిపోయినాయి. సో గ్రాఫిక్స్ సినిమా అయిపోయింది, సినిమా షూట్ మొత్తం అయిపోయింది, సాంగ్స్ మొత్తం అయిపోయింది, ఓన్లీ ఆర్ఆర్ మాత్రమే పెండింగ్ ఉంది. అందుకని చెప్పేసి ఆర్ఆర్ ఇతనికి ఇస్తున్నాము, మైథలాజికల్ సినిమా కాబట్టి ఇతను మ్యూజిక్ బాగా కొడతాడు అనేటువంటి న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది అన్నమాట. సో చూద్దాం మరి వీళ్ళు తీసుకునేటువంటి డెసిషన్ మంచిదా కాదా. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ 2 సినిమాలకి టాప్ మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి ఒకవేళ ఈ డెసిషన్ కనుక నిజమైతే ఖచ్చితంగా ఎస్పెషల్లీ చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇస్తాడని మనం అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? మరి మీ కీరవాణిని తీసి తను పెట్టడం కరెక్ట్ డెసిషన్ కాదా అని మాత్రం కామెంట్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్, హ్యావ్ గుడ్ డే.